హలో ఫ్రెండ్స్. ఈరోజు బుక్కు శ్రీమద్ భగవద్గీత. అందులో నుంచి గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం. భాష్యం భాష్యం అందించిన వారు వివేకానంద గారు. ముందుగా ఆయనకి నమస్సమాంజలి. ఆయన మానవ మస్తకాలయాన్ని జ్ఞాన గ్రంథాలయంగా మలచాలన్న నా శుభ సంకల్పానికి అన్ని రకాలుగా చేయూతనిస్తున్న చింత. ఇది ఆయన వివేకానంద గారు రాసుకున్నారండి. ఓకే అండి. గుణత్రయ విభాగ యోగం పరిచయ వాక్యాలు. నిజానికి మానవాళికి అంతు చిక్కకుండా మానవాళిని వేధిస్తున్న సమస్య పునర్జన్మలు, పునర్జన్మలు, పునర్జన్మలు. జన్మరాహిత్యం కోసం, ముక్తి కోసం, మోక్షం కోసం ప్రతి మానవుడు ఎన్నో ప్రయత్నాలని చేస్తూనే ఉంటాడు. జన్మరాహిత్యం కోసం ఎన్నో కఠినమైన క్రతువులని, యజ్ఞాలని, త్యాగాలని, హోమాలని, తపస్సులని నిర్వహిస్తూనే ఉంటాడు. కొంతమంది మహిమాన్వితమైన గురువులు ప్రస్తుతము భూ ఉపరితలం మీద జీవిస్తున్న మానవులు సుమారుగా 30,000 సంవత్సరముల నుండి 1,00,000కు పై చిలుకు జన్మలు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ భూతలానికి పునఃప్రయాణమై దిగివస్తూనే ఉన్నారని ప్రబోధించారు. దీనిని బట్టి ఇది ఎంతటి తీవ్రమైన సమస్యో మనం అర్థం చేసుకోవచ్చు. అనాదిగా మానవుడి చేత ఈ ఆధ్యాత్మిక విపత్తుని అధిగమింప చేయటానికి అనేకనేక మంది ఋషిపుంగవులు అనేకనేకమైన మార్గాలను ఉపదేశించారు. ఇప్పటికే ఆధ్యాత్మికతతో ఏమాత్రం పరిచయం ఉన్నా ఈ సమస్య ఎంతటి జటిలమైనదో, ఎంత క్లిష్టమైనదో ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది. మానవునికి అంతు చిక్కకుండా మానవుణ్ణి వేధిస్తున్న ఈ సమస్యకి వెనుక దాగి ఉన్న కారణమేమిటో, ఆ సమస్య నుండి శాశ్వతంగా బయటపడిపోవటానికి దోహదపడే తరుణోపాయమేమిటో ఈ క్రింద ఊటంకింపబడిన 2 శ్లోకాల ద్వారా గీతాకర్త సుస్పష్టం చేశారు. అందుకే ఆ మహిమాన్వితమైన శ్లోకాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. అనగా ప్రకృతి సహా, అనగా ప్రకృతి యందు స్థితుడైన, పురుషః హి పురుషుడే, ప్రకృతిజాన్ ప్రకృతి నుండి ఉత్పన్నములైన, గుణాన్ త్రిగుణాత్మకములైన పదార్థములను, భుంక్తే అనుభవించును, గుణసంగః అనగా గుణముల సాంగత్యమే, అస్య ఈ జీవాత్మ యొక్క, సదసద్యోని సన్మసు అనగా ఉత్తమాధమ జన్మలకు కారణము. దీనికి భావం అండి. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. వివేకామృతం. విశ్వాన్నంతా విరించిలమే అయిన మనం, విశ్వమంతా వ్యాపించిన విశ్వంభరులమే అయిన మనం, ప్రకాశానికి ప్రకాశాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాతలమే అయిన విరాట్ స్వరూపులమే అయిన మనం, విద్వత్తుని జన్మతహగానే పుణికిపుచ్చుకున్న విద్వన్మణుములమే అయిన మనం, విధిని విధించగలిగిన విధాతలమే అయిన మనం, అంటే దగదగాయమానమైన దివ్య వెలుగులతో బాసిల్లుతూ ఉండే దేవదేవుళ్ళమే అయిన మనం, పునరపి జననం పునరపి మరణం అన్న చందంగా ఈ జనన మరణ చక్రాల పద్మ వ్యూహంలో కొట్టుమిట్టాడుతూ కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటూ మానవుడిగానే పరిమితమై జీవించడానికి గల కారణాన్ని గీతాకర్త ఈ శ్లోకంలో ఉపదేశించారు. అంత అద్భుతమైన దైవం మానవత్వం అనే రుగ్మతికి లోను కావటం వెనుక దాగి ఉన్న అసలైన కారణాన్ని తెలియజేశారు. అందుకే ఈ శ్లోకంలోని అంశాలని సవివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు శ్లోకాలలో ఏవి ప్రకృతి లక్షణములో,
ఏవు పురుషుని లక్షణములో వివరించిన శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో పురుషుడు ప్రకృతిస్థుడై అని వివరించారు. అంటే శుద్ధ శక్తి స్వరూపం నుండి ప్రకృతి, ప్రకృతి నుండి పదార్థము, పదార్థము నుండి పదార్థ నిర్మిత శరీరము, శరీరం నుండి త్రిగుణాలు ఉత్పన్నమవుతాయని పురుషుడు అంటే దైవం లేదా ఆత్మ. ఆ దేహ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పరిణామ క్రమం అని మనం అర్థం చేసుకోవచ్చు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములగుతున్న త్రిగుణాత్మకమైన పదార్థమును అనుభవించును. అంటే దేవుడు దేహధారి అయి ఉన్నప్పుడు దేహం నుండి పుట్టుకొస్తున్న త్రిగుణాలని తాను స్వయంగా అనుభవించనారంభిస్తాడు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. మహిమాన్వితమైన దేవదేవుడు మానవమాత్రుడిగా పరిమితమైపోవడానికి త్రిగుణాలు కారణం కాదని, ఈ త్రిగుణాలన్నీ నా గుణాలేనేమో అని అపోహపడటమే అసలైన కారణమని చాలా స్పష్టంగా తేటతెల్లమవుతున్నది. అంటే లోపభూయిష్టమైన దృక్పథమే పునర్జన్మల విషవలయానికి కారణభూతమై ఉన్నదని గీతాకర్త ఉద్ఘాటించారు. ఈ అంశాన్ని గాఢంగా మనం అధ్యయనం చేస్తే కలుషితమైపోయిన అహంకార మమకారాలే పునర్జన్మలకి కారణమని సుస్పష్టమవుతున్నది. దేహదారి తనవి కాని గుణాలని తన గుణాలైనేమో అని అభిప్రాయపడటమే ఉత్తమ జన్మలకైనా అధమ జన్మలకైనా అసలైన కారణం. కాబట్టి శ్రీకృష్ణుడనే వైద్యుడు మానవత్వం లేదా పునర్జన్మలు అనే రుగ్మతకు గల కారణాన్ని ఈ శ్లోకంలో పసిగట్టి ప్రకటించారు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే. భావము: ఈ విధముగా పురుష నితత్వమును ఇక్కడ శ్లోకం ప్రతి పదానికి ఇచ్చారండి. ఏవం ఈ విధముగా, పురుషం అనగా పురుషుని, చ మరియు, గుణైః సహా త్రిగుణ సహితముగా, ప్రకృతిం ప్రకృతిని, యహ ఏ మనుష్యుడు, వేత్తి అనగా యథార్థముగా తెలిసికొనునో, సహ అతడు, సర్వదా అన్ని విధములుగా, వర్తమానః అపి కర్తవ్య కర్మలను చేయుచున్నాను, భూయః అనగా మరలా, నా అభిజాయతే జన్మింపడు. భావము: ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. వివేకామృతం. ఈ శ్లోకములో గీతాకర్త మానవత్వం అనే రుగ్మత నుండి కాంతిపుంజాలు లేదా దైవం శాశ్వతంగా బయటపడిపోవడానికి దోహదపడే ఔషధాన్ని ఆవిష్కరించి సూచించారు. ఏ సాధకుడైతే ఏవి పురుషుడి యొక్క సహజ శంకరాభరణాలో, ఏవి ప్రకృతి నుంచి పుట్టుకొస్తున్న లక్షణాలో తెలుసుకుని ఈ రెండింటికి మధ్య పొసిగి ఉన్న వ్యత్యాసాలని సైతం పసిగట్టగలగడంలో సఫలీకృతమవుతాడో ఆ మహానీయుడు పునర్జన్మలని ఆశ్రయించి మళ్ళీ ఈ భూతలానికి రావలసిన అగత్యం లేదని ఉద్ఘాటించారు. అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. అంటే పురుషుడి యొక్క ప్రకృతి యొక్క సమగ్రమైన అవగాహనలని తన మస్తకాలయంలో అనుష్ఠానం చేసుకున్న మహనీయుడు ఒక మానవుడిగా తన పాత్రను పోషించడానికి, తన క్షేత్రాన్ని జీవింపచేయడానికి, రక్షించుకోవడానికి దోహదపడే అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మని పొందడం సుస్పష్టం చేశారు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడనే వైద్యుడు మానవత్వం లేదా పునర్జన్మలు అనే రుగ్మతని అధిగమించడానికి దోహదపడే దివ్య ఔషధాన్ని ఉపదేశించారు. గుణత్రయ విభాగ యోగం యొక్క విశిష్టత. ఈ ప్రకరణంలోని జ్ఞానాన్ని ఉపదేశించకుండా క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 21, 23వ శ్లోకాలు ఇక్కడెందుకు ప్రస్తావించారు అని చెప్మా అన్న సందేహం మీకు కలుగుతాందా? అయితే చెప్తా వినండి.
ఈ నేపథ్యంలో మీ సందేహం తీరటానికి దోహదపడే ఒక దృష్టాంతాన్ని చిన్ని కథానిక రూపంలో మీకందిస్తాను. ఒక రోగి తీవ్రమైన వ్యాధికి లోనై తన రుగ్మతను తగ్గించుకోవడానికి నిపుణుడైన ఒక వైద్యుణ్ణి ఆశ్రయించాడు. ఆ వైద్యుడు రోగి యొక్క ఇబ్బందులన్నింటినీ విని, తెలుసుకొని సరియైన మందుల్ని రాసి, ఆ మందుల చీటీని రోగికిచ్చి, ఈ మందుని తేనెలో ముంచి మృంగమని తెలియజేశాడు. మరునాడు పొద్దున ఆ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, ఆఖరి ఘడియలు లెక్కబెట్టుతున్నాడని కబురందడంతో వైద్యుడు "ఎక్కడ తప్పు జరిగింది చెప్మా" అని కంగారు పడుతూ ఆ రోగి దగ్గరికెళ్ళి అసలేం జరిగిందో వివరించమని అడిగితే, ఆ రోగి చెప్పిన సమాధానాన్ని విని వైద్యుడు నివ్వెరపోయాడు. ఎందుకంటే ఆ రోగి మందుల చీటీలో పేర్కొన్న మందుల్ని తేనెలో ముంచకుండా నేరుగా మందుల చీటీనే తేనెలో ముంచి తాగటం వలన మందుల చీటీ గొంతుకడ్డం పడి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. సరిగ్గా అదే రీతిలో 13వ అధ్యాయం 23వ శ్లోకంలో గీతాకర్త ప్రతిపాదించిన తరుణోపాయం కేవలం మందుల చీటీ మాత్రమే. ఆ మందుల చీటీలో పేర్కొన్న దివ్య ఔషధమే, దివ్య జ్ఞానమే గుణత్రయ విభాగ యోగం. ఒక సాధకుడు జన్మ రాహిత్యాన్ని పొందడానికి దోహదపడే మహిమాన్వితమైన అద్భుతమైన దివ్య ఔషధమే గుణత్రయ విభాగ యోగం. కాబట్టి శ్రీకృష్ణుడనే వైద్యుడు మానవత్వం లేదా పునర్జన్మలు అనే రుగ్మతకి గల కారణాన్ని ఈ శ్లోకంలో పసిగట్టి ప్రకటించారు. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వరే పరాం సిద్ధిమితో గతాః. అనగా యత్ జ్ఞాత్వా దేనిని తెలిసి కొనినందువలన సర్వే మునయః అనగా మునులందరును ఈ సంసారము నుండి పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములన్నింటిలోనూ అత్యుత్తమమైనట్టి పరమజ్ఞానమును గూర్చి మరలా చెప్పెదను. భావము: శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. వివేకామృతం. జ్ఞానానాం జ్ఞానముత్తమం పరం భూయః అనగా జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమోత్తమమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ మళ్ళీ ఉపదేశిస్తున్నాను అని గీతాకర్త వచించి ప్రవచించిన ప్రవచనంతో ఈ ప్రకరణం యొక్క అంకురార్పణ జరిగింది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనేక సాధనా మార్గాలు ఉన్నా వాటన్నిటిలో కల్లా అత్యంత శ్రేష్టమైనది, మహిమాన్వితమైనది జ్ఞాన మార్గమే అని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా. మరి అలాంటి ఉత్తమమైన జ్ఞానములో ఉత్తమోత్తమమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ మళ్ళీ ఉపదేశిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పిన తీరుని గమనిస్తే ఆధ్యాత్మికతలో జ్ఞానం యొక్క ప్రాధాన్యత, మరి ముఖ్యంగా ఈ ప్రకరణంలో ప్రవచింపబడిన జ్ఞానం యొక్క విలువని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆధ్యాత్మికతలో ఉత్తీర్ణతని పొంది ఆధ్యాత్మికతలో అవతోక స్థాయికి ఉద్ధరించుకుని పరిణితిని పొందిన ఋషీశ్వరులందరూ కేవలం ఈ మహిమాన్వితమైన ఇప్పటికే ఆధ్యాత్మికతలో ఉత్తీర్ణతని పొంది ఆధ్యాత్మికతలో పతాక స్థాయికి ఉద్ధరించుకుని పరిణితిని పొందిన ఋషీశ్వరులందరూ కేవలం ఈ మహిమాన్వితమైన జ్ఞానానుష్ఠానం వల్లనే ఆ స్థాయికి ఉద్ధరించుకున్నారని గీతాకర్త ఈ శ్లోకంలో ఉద్ఘాటించారు. కాబట్టి మనం అధ్యయనం చేయబోయే జ్ఞానం ఎంత విలువైందో సాధకులు అర్థం చేసుకోవచ్చు. ఇంత విలువైన జ్ఞానం మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధతో, వినయంతో మీ ధారణనంతా ఈ జ్ఞానంపై కేంద్రీకరించి ఉంచాల్సిందిగా మనవి చేస్తున్నాను. అప్పుడే సుగంధభరితమైన ఈ సుజ్ఞానం మీ మస్తకాలయంలో అనుష్ఠానమై పురుషుని తత్వముని, ప్రకృతి తత్వముని పూర్తిగా వేరు చేసి
జన్మరాహిత్య ప్రాప్తిని మీరు అందుకోగలుగుతారు. మరి ఇప్పుడు ఆ విలువైన జ్ఞానాన్ని అధ్యయనం చేద్దామా మరి? ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాద్ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఇదం జ్ఞానం, ఈ జ్ఞానమును ఉపాశ్రిత్య అనగా ఆశ్రయించి, ఆగతాః పొందినవారు అనగా ఈ జ్ఞానమును ఆశ్రయించి పొందినవారు సృష్ట్యాది యందు మరలా ఉత్పన్నులు కారు. నా స్వరూపమునే సాధర్మ్యం మరియు ప్రళయకాలమునందును ఆపి వ్యాకులత నందురు. భావము: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. వివేకామృతం: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. ఏ సాధకుడైతే ఈ ప్రకరణంలో ప్రబోధించబడిన జ్ఞానానుష్ఠాన్ని గావిస్తాడో ఆ సాధకుడు ఉత్తర క్షణం తనని తాను జీవాత్మ స్థాయి నుండి పరమాత్మ స్థాయికి ఉద్ధరించుకుంటాడని గీతాకర్త చాలా స్పష్టంగా ఈ జ్ఞానం యొక్క మహాత్యాన్ని పునరుద్ఘాటించారు. అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. ఏ సాధకుడైతే తనని తాను పరమాత్మ స్థాయికి ఉద్ధరించుకుంటాడో ఆ మహానీయుడు పునర్జన్మని ఎట్టి పరిస్థితుల్లో పొందడని శ్రీకృష్ణుడు తేటతల్లం చేశారు. పరమాత్మ స్థాయికి తనని తాను ఉద్ధరించుకున్న భాగవతోత్తముడు ఎలాంటి కష్టాన్నైనా, ఇబ్బందినైనా, ఎదురీతనైనా మిక్కిలి సాహసంతో ఎదుర్కొంటాడు. ఒకవేళ ఈ భూతలం నుంచి నిష్క్రమించాల్సి వచ్చినా చింతాగ్రస్తుడు కాకుండా సాహసంతో, స్ఫూర్తితో సంభవించబోతున్న ఆ మార్పుని సైతం హృదయపూర్వకంగా స్వాగతిస్తాడు. మరింతకీ అసలు జన్మరాహిత్యం అంటే ఏమిటి? పునర్జన్మ లేకపోవటమే జన్మరాహిత్యం అంటే. చాలామంది పునర్జన్మ లేకపోవటం అంటే మళ్ళీ ఎప్పుడూ ఈ భూతలానికి రాకపోవడం అని అపోహ పడుతూ ఉంటారు. దేవదేవుళ్ళమే అయిన మనం, కాంతిపుంజాలమే అయిన మనం, మనల్ని మనం మన నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకుని మన నిజ దివ్య స్థితిలో స్థితమై దివ్య వారసత్వంగా సంప్రాప్తించుకున్న మన సృజనాత్మక శక్తితో ఈ విశాలమైన విశ్వాన్ని స్వయంగా మనమే విరచించాం. ఈ విశాలమైన విశ్వంలో అంతర్భాగంగానే అనేక పాలపుంతలు అలరారుతూ ఉన్నాయి. ఆ పాలపుంతల్లో ఒకానొక పాలపుంతలో అంతర్భాగంగానే ఈ భూతలం కొనసాగుతుంది. మరి మనమే ప్రియాతి ప్రియంగా సృష్టించుకున్న ఈ భూతలంలోకి మన ప్రవేశాన్ని మనమే ఎందుకు నిషేధించుకుంటాం? మళ్ళీ మనం ప్రవేశించకూడనంత లోపభూయిష్టమైనదా ఈ భూతలం? అంతటి నరకతుల్యమైనదా? ఈ అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భూతలం మళ్ళీ మనం ప్రవేశించకూడనంత విషతుల్యమైనది కానే కాదని తేటతెల్లమైపోతున్నది. మరలాంటప్పుడు జన్మరాహిత్యం అంటే ఏమిటి? జన్మరాహిత్యం అంటే ఒకవేళ మళ్ళీ ఈ భూతలానికి రావాలన్న అభిలాష కలిగితే మాతృగర్భాలయాన్ని ఆశ్రయించకుండా నేరుగానే ఈ భూతలానికి రాగలిగే సౌలభ్యమే. కాబట్టి జన్మరాహిత్యం అంటే మళ్ళీ ఎప్పుడూ ఈ భూతలానికి రాకపోవడం కానే కాదని, ఒకవేళ మళ్ళీ ఈ భూతలానికి రావాల్సి వస్తే తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించకుండా నేరుగానే రాగలిగే సౌలభ్యమని సాధకులు అర్థం చేసుకోగలగాలి. ఇది ఇంకో చాప్టర్ అండి. చదువుదా కంటిన్యూ చేయనా లేకపోతే ఆపేసేయనండి? చదవండి. ఇంకా చాలా ఉందా పెద్దదా? పర్లేదు, చదువుతాను. ఓకే. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత.
అనగా భారత అనగా అర్జున, మం మహత్ బ్రహ్మ, మహద్బ్రహ్మ రూపమైన నా మూల ప్రకృతి, యోనిహి సకల భూతములకును యోని అనగా జన్మస్థానము, అహం నేను, తస్మిన్ దానియందు, గర్భం చేతన సముదాయ రూప గర్భమును దధామి ఉంచెదను, తతః ఆ జడచేతన సంయోగము వలన సర్వ సకల ప్రాణుల యొక్క భూతానాం సంభవ భవతి ఉత్పత్తి జరుగును. భావము: ఓ అర్జున, నా మహాబ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగము వల్లనే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. చాలా మంది సనాతన సాంప్రదాయంలో బ్రహ్మ అన్న అంశం ప్రస్తావించబడినప్పుడు బ్రహ్మని ఒక నిర్దిష్టమైన స్వరూపంగా, సజీవంగా ఉన్న దైవంగా భావిస్తూ ఉంటారు. ఆ పొరపాటుని సరిదిద్దుకుని సరిచేసుకోవటానికి ఈ శ్లోకం విశేషంగా దోహదపడుతుంది. మన నిజతత్వమే అయి ఉన్న పరమాత్మ యొక్క స్థూల ధర్మం, సహజ లక్షణం, సహజాతం, సృజనాత్మకత, సృష్టించడం. సరిగ్గా పరమాత్మ యొక్క ఈ స్థూల ధర్మాన్ని బ్రహ్మ స్వరూపంగా, మహద్బ్రహ్మ స్వరూపంగా గుర్తించవచ్చని గీతాకర్త ప్రబోధించారు. ఈ విశ్వంలో ఎన్ని పాలపుంతలున్నా, ఒక్కొక్క పాలపుంతలో ఎన్ని గ్రహాల సముదాయం ఉన్నా, ఆ గ్రహాల మీద ఎన్ని వందల వేల జీవరాశులు జీవిస్తూ ఉన్నా, వాటన్నిటి స్వభావాల్లో, స్వరూపాల్లో ఎన్ని వైరూప్యాలున్నా, ఎంత వైవిధ్యభరితంగా ఉన్నా, అవన్నీ పరమాత్మ యొక్క సృజనాత్మకత నుండే పుట్టుకొచ్చాయి. కాబట్టి సమస్త జీవకోటి యొక్క జన్మస్థానం పరమాత్మయే. పరమాత్మ యొక్క సృజనాత్మకత నుండే పుట్టుకొచ్చాయి. కాబట్టి సమస్త జీవకోటి యొక్క జన్మస్థానం పరమాత్మయే. పరమాత్మ యొక్క సృజనాత్మకతయే ఆ పరమాత్మ స్వయంగా నా నిజతత్వమే కాబట్టి అవన్నీ నా నుండే ఆవిష్కృతమయ్యాయి అని ప్రతి సాధకుడు అర్థం చేసుకోగలగాలి. ఏ సాధకుడిలో అయితే తన మహితా చరిత్ర గురించి సమగ్రమైన అవగాహనలు ఏర్పడతాయో, ఈ శ్లోకం యొక్క జ్ఞాన సారం అనుష్ఠానం అవుతుందో, ఆ సాధకుడు ఏ జీవరాశిని దర్శించినా దాని స్వరూపం, స్వభావం ఎంత వికృతంగా ఉన్నా వాటి భౌతికమైన స్వరూప స్వభావాలను పరిగణించి ఎలాంటి తీర్పులు చెప్పడు. ఆ మహానీయుడికి వాటన్నిటి పట్ల పుత్రవాత్సల్యం పుట్టుకొస్తుంది. వాటికి వాటి స్వభావాలని ప్రసాదించింది నేనే కదా. వాటికి ఆయా స్థూల ధర్మాలని సైతం సంప్రాప్తింపచేసింది స్వయంగా నేనే కదా అన్న మనోజ్ఞత వికసిస్తుంది. సర్వజీవరాశుడికి జన్మ ప్రసార ప్రదాతని స్వయంగా నేనే అన్న పరిమాణాత్మకమైన ప్రజ్ఞా సుగంధాలు పుట్టుకురారంభిస్తాయి. ఆ మహానీయుడికి చూపులకే జుగుప్సాకరంగా ఉన్న ఒక కీటకం మీద, అత్యంత ప్రమాదకరమైన విషతుల్యమైన ఒక నాగుపాము మీద, సుగంధభరితమైన రంగుల హరివిల్లుగా వికసిస్తున్న ఒక పుష్పం మీద సమభావమే, సమదర్శనమే ఏర్పడుతుంది. సరిగ్గా ఈ స్థితిని మనం బోళాశంకరుడిగా అర్థం చేసుకోవచ్చు. చాలామంది అనుకున్నట్లుగా బోళాశంకరుడంటే పొగడ్తలకి లొంగిపోయేవాడని కానే కాదు సుమా. ఏ అంశం మీద, ఏ జీవి మీద వాటి భౌతికమైన స్వరూప స్వభావాలను పరిగణించి ఎలాంటి తీర్పులు ఇవ్వనివాడు అని తెలుసుకోగలగాలి. ఒక చలనచిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తున్న దర్శకుడికి, దుర్మార్గమైన ప్రతినాయకుడి పాత్ర పట్ల, మంచితనానికి మారుపేరుగా నిలిచిన కథానాయకుడి పట్ల ఒకే అభిప్రాయం ఏ రీతిగా ఉంటుందో, సమస్త ప్రాణకోటిని నేను నా సృజనాత్మకతతోనే విరచించాను అన్న జ్ఞానపు అవగాహన కలిగిన మహనీయుడికి అన్నింటి పట్ల, అందరి పట్ల ఆ సమభావనే ఉంటుంది. ఈ జడ చేతన సంయోగము వల్లనే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. ఈ శ్లోకం యొక్క పూర్వార్ధంలో బీజప్రాయంగా సృజనాత్మకత గురించి గీతాకర్త తెలియజేశారు.
ఉత్తరార్ధంలో ఆ సృజనాత్మకత యొక్క సమగ్రమైన అవగాహనలు ఉపదేశిస్తూ సృజనాత్మకత యొక్క అసలైన విధానాన్ని అంటే మోడస్ ఆపరెండి ఆఫ్ క్రియేషన్ సృష్టించే పద్ధతిని వివరణాత్మకంగా ప్రబోధించారు. జీవించే ప్రతి జీవరాశిలోనూ జడం, చైతన్యం ఈ రెండు నిక్షిప్తమై ఉంటాయని తేటతెల్లం చేశారు. జడం అంటే చైతన్యరహితమైనది అని, పదార్థమని మనం అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ తత్వానికి ప్రతీకాత్మకంగా నిలిచే అంశం చైతన్యంగా పిలువబడుతుంది. సరిగ్గా ఈ జడచేతన సంయోగము వలనే సర్వభూతములు ఉత్పన్నమగుచున్నాయని మానవాతీతమైన బ్రహ్మరహస్యాన్ని ఉపదేశించారు. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఒక కాంతి పుంజానికి ఒక నిర్దిష్టమైన ప్రాణిని సృష్టించాలన్న అభిలాష ఏర్పడినప్పుడు మొదటిగా ఆ కాంతి పుంజం తన అంతరంగంలో ఆ నిర్దిష్టమైన ప్రాణి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని దర్శించి అనుభూతి చెందుతుంది. సరిగ్గా అప్పుడే శుద్ధ శక్తి స్వరూపం తన అంతరంగంలో తదనుగుణ్యంగా రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందిన ఆ శుద్ధ శక్తి స్వరూపమే కాలగమనములో తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని పదార్థ రూప జగత్తులో ఒక జడాకృతిగా వెలుస్తుంది. సరిగ్గా ఏ కాంతిపుంజమైతే ఆ జీవిని సృష్టించదలిచారో ఆ కాంతిపుంజమే చైతన్యంగా పిలువబడుతున్న తన తనాన్నంతర తన తనాన్నంతా రంగరించి బీజంగా మలచి ఆ జడాకృతిలోకి ప్రతిష్ఠింపజేస్తాడు. తత్ఫలితంగా ఆ పదార్థం జీవించనారంభిస్తుంది. జీవించనారంభించిన ఆ పదార్థం ఆ నిర్దిష్టమైన జీవరాశి అనే వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఆ వ్యవస్థ యొక్క తొలి అవస్థ క్షుద్బాధ. కాబట్టి ఆ జీవి యొక్క మొట్టమొదటి చేష్ట క్షుద్బాధకి లోనవ్వటమే. అలా సృష్టింపబడిన ఆ నిర్దిష్టమైన జీవి సంతానోత్పత్తిని గావించి తన సంతతిని గణనీయంగా పెంచుకుంటుంది. ఈ సృజనాత్మక శాస్త్రాన్ని గీతాకర్త ఈ శ్లోకంలో ఉద్ఘాటించారు. ఇలా ప్రజాసృజ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థాన్ని